సాధారణంగా కోర్టుల్లో నాట్ బిఫోర్ మీ కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాయర్ని, నేను జడ్జి అయ్యాను. నేను లాయర్గా ఉన్నప్పుడు నేను ఒక అతని తరపున వాదించాను. అతను ఇప్పుడు కోర్టులో కేసు వేసాడు, అది నా బెంచ్ దగ్గరికే వచ్చింది. అప్పుడు నేను ఇంతకుముందు నీ తరపున వాదించాను కాబట్టి ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా అని నైతికంగా బాధ్యత వహించి నాకు సంబంధం లేని బెంచ్ ముందు ఈ కేసు పెట్టయ్యా అని చెప్పేసి రిజిస్ట్రీకి చెప్తాం. రిజిస్ట్రీ చీఫ్ జస్టిస్కి విషయం చెప్తారు, చీఫ్ జస్టిస్ వేరే బెంచ్కి వేస్తారు. ఇది నాట్ బిఫోర్ మీ ప్రాసెస్. కొంతమంది అయినా సరే నేనే వాదిస్తాం అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమరావతి ఇష్యూలో ఒక ఇద్దరు జడ్జీల మీద రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ రైట్ చేసినప్పుడు, జగన్ ప్రభుత్వం అబ్జెక్షన్ రైట్ చేసినప్పుడు నువ్వెవడో చెప్పడానికి మేమే విచారిస్తామని వాళ్ళే విచారించారు. జగన్ మీద తీర్పు కూడా ఇచ్చారు. అయితే ఆ తీర్పుని తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు అట్టెట్టా తీర్పిస్తారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ జడ్జి గారిని అవతలకు కూడా పంపించేసింది. బట్ ఆ రోజున ఆ జడ్జి గారి హీరో ఇవాళ కేజ్రీవాల్ వచ్చేటప్పటికి జడ్జి గారిని నిందిస్తున్నాడు, నిలదీస్తున్నాడు. ఇప్పుడు అవే శక్తులు సూపర్లో క్వశ్చన్ చేస్తున్నారు. మోడీ జ్యుడిషియరీని పాడు చేస్తుంటే మోడీకి అనుకూలంగా ఒక్క తీర్పు వచ్చిన దాఖలా కనిపించలే నాకైతే. చట్టబద్ధంగా నానా తిప్పలు పెడుతున్నారు మోడీని. అయినా సరే మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఒక్క జడ్జిని ఆక్షేపించాల. బట్ కేజ్రీవాల్ తను నిందితుడిగా ఉండి తను ఏ జడ్జి దగ్గర అయితే కేసు ఉంటుందో ఆ జడ్జి గారి మీద అనుమానం వ్యక్తం చేస్తే ఆ జడ్జి గారు ఈయన వాదనంతా విన్నారు. ఈయన స్వయంగా వాదించుకుని అది పబ్లిసిటీ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ తేల్చుకోవాలి. ప్రతి నిందితుడు రేపటి నుంచి తన మాట వినే తనకు అనుకూలంగా తీర్పిచ్చే జడ్జి కోసం వెతకడానికి బెంచ్ హంటింగ్ బహిరంగంగా బిగిన్ చేశాడు కేజ్రీవాల్. ఇతన్ని ఎంకరేజ్ చేస్తే దేశ న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోతారు. ఏం జరుగుతుందో చూడాలి.